రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నేడి ఇరకైలాసం సాక్షాత్తు వైకుంఠంగా మనకు సాక్షాత్కరించబోతుంది. ఓవైపు అయోధ్య బాలరాముడు, మరోవైపు కోదండరాముడు, ఇంకోవైపు కొండగట్టు అంజన్న. అడుగడుగునా కూడా ఆధ్యాత్మిక వైదిక బ్రతుకులతో అలరాడుతున్న చేసిన మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. తక్కువేమి మనకు రాముడొక్కనుండు వరకు పుడుగా భగవంతుడు మనకు చక్రధారి అయి చెంతన ఉండగా అంటాడు రామదాసు. అటువంటి జగదభిరాముడు, కోదండరాముడు, సుగుణాల సీతాలక్ష్మణ సమేతంగా ఈ కోటి దీపోత్సవానికి తరలి వస్తున్న వేళ ఈనాటి కార్యక్రమంలో భాగంగా భక్తులను అనుగ్రహించేందుకు, తొలి కార్తీక దీపాన్ని వెలిగించేందుకు ఉడిపి విజావర మఠం పీఠాధీశ్వరుడు శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామి వారితో పాటు కర్ణాటకలోని శ్రీమద్ నేలమావు మఠం శ్రీ మాధవానంద భారతీ స్వామి వారు కూడా వేయించేయనున్నారు. అంతేకాదు కార్తీక మాస వైభవంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కాకులూరి సూర్యనారాయణమూర్తి గారి ప్రవచనామృతం ఉంటుంది. ఈనాటి కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించవలసిందిగా జగన్నాథ మఠం వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. వేద పఠనం.